ఇవి మనవి చామగడ్డలు కూడా మీకు చూపించాను, ఒకసారి చూపించాను లైవ్లో. అదే చూపించిన మొక్కను మళ్ళీ పెట్టాను. అవి కింద గుత్తులు గుత్తులుగా అవి వాటి విచిత్రం ఏమంటే మనం ఒక చెట్టు పెట్టినామంటే ఒకటే వస్తూ ఉంటుంది దానికి, ఒకటే అంటే దానికే గుత్తులు గుత్తులుగా వస్తాయి. కానీ మనం కింద భూమిలో పెట్టామనుకోండి, పెట్టిన తర్వాత పక్కన పక్కన చిన్న చిన్న మొలకలు మళ్ళీ వస్తాయి అన్నమాట. వాటిని మళ్ళీ మళ్ళీ మనం చామగడ్డ పెట్టక్కర్లేదు. ఒకటి పెట్టిన తర్వాత ఆ కింద వచ్చిన గడ్డలన్నీ ఎక్కువైపోయిన తర్వాత ప్రక్కన కూడాను స్ప్రెడ్ అవుతూ వస్తాయి అన్నమాట. బాగా పెద్ద రౌండ్ వరకు స్ప్రెడ్ అయిన తర్వాత మనం చక్కగా అవన్నీ తీసుకోవచ్చు. చక్కగా గడ్డలు కూడాను బాగా లేత లేతగా వస్తాయి అన్నమాట. నా దగ్గర మీకు చూపించిన తర్వాత మళ్ళీ నేను అది భూమిలోనే కింద పెట్టాను అనమాట, తొట్టిలో కాకుండా. అందుకే చూపించలేకపోయినాను మీకు. అందులో మనం తీసి చూస్తే మాత్రం బాగా గుత్తులు గుత్తులు వస్తాయి. అందులో 2 రకాలుగా మనం యూజ్ చేయొచ్చు. ఒకటి ఆకుకూర, చామకూర, ఇంకోటి చామగడ్డ. చామగడ్డను కూర చేసుకుంటాం, ఫ్రై చేసుకుంటాం, అన్నీ చేసుకోవచ్చు. చామకూరతో కూడా పప్పు చేయొచ్చు, పప్పు శనగపిండిలో అద్ది పకోడీలుగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఇన్ని రకాలైనటువంటి ఒకటే కాయతో మనం ఇన్ని చేసుకుంటాం అన్నమాట. ఒక చామగడ్డ చెట్టుతో ఆకులు, కాయలు, ఈ రెండిటితో రకరకాల వంటలు చేసుకోవచ్చు అనమాట. మీకు తెలిసినట్టు కూడా షేర్ చేయండి నాతో.